హరే కృష్ణ. అర్జునుడు ఇప్పుడు ఆవుల్ని సేవ్ చేసి విరాట రాజ్యం వైపు పంపించేస్తాడు. పంపించి ఇంక రథంతో మళ్ళీ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ముందు నుంచి కదా, మళ్ళీ ముందుకొచ్చేసి అక్కడి నుంచి ఉంటాడనమాట. అప్పుడు భీష్మాచార్యులు వారు చూసి ఆనందపడిపోతాడు. గోధువులతో ఉన్న అర్జునుడిని చూసి అసలు ఇంత గొప్పగా చేస్తున్నాడని, చిన్నవాడైనా వాళ్ళ చేతుల్లో పెరిగినవాడు కదా, పాండవులు మొత్తం దీన్నే పుత్రగాత్ర పరిసంగ సుఖము అంటారు. ఒక పుత్రుడు పౌత్రుడు తనకన్నా గొప్పవాడైతే చూసి ఆనందిస్తారు కదా, అది చూసి ఆనందంతో భీష్మాచార్యులు వారు అనుకుంటారు, అబ్బా అసలు ఎంత గొప్పగా చేశావు, నీ తండ్రి పాండురాజు ఉంటే చాలా ఆనందపడేవాడు అని అనుకుంటాడో లేదో పైనుంచి తన తండ్రి చూస్తూనే ఉంటాడు. ఇంద్రుడిని అడుగుతాడు, స్వర్గంలో ఉన్న ఇంద్రుడిని, నా కొడుకు యుద్ధం చేస్తున్నాడు మొదటిసారిగా నేను చూడాలి ఈ యుద్ధాన్ని అనగానే ఇంక ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని, సమస్త దేవతాగణం మొత్తం పైన ఆకాశంలో ఉండి వాళ్ళ వాళ్ళ వాహనాల్లో కూర్చొని చూస్తూ ఉంటారనమాట అర్జునుడు చేసేది. అర్జునుడు చాలా గొప్పగా చేస్తాడు. అసలు అయితే స్వర్గంలో నివాత కవచులను 3 కోట్ల మంది నివాత కవచులను చంపినప్పుడు ఇంకా అసలు గొప్పగా చేస్తాడు యుద్ధము. చాలా గొప్పగా తన గాంధీవాన్ని, తన పాశుపతాస్త్రాన్ని వాడతాడు. అక్కడ ఇంకా గొప్పగా చేస్తాడు. అది మొత్తం చూస్తారు కదా దేవతలు వచ్చి, సమస్త దేవతాగణం నుంచి ఉంటే చాలా ఆనందపడిపోతారనమాట. ఆకాశంలో ఇంకా ఒకళ్ళు చూస్తారు గొప్పవాళ్ళు, ఎవరంటే శంతన మహారాజు. ఆయన చూస్తాడు. అప్పుడు భీష్మాచార్యులు వారు తల పైకెత్తి చూస్తే తన తండ్రి కనిపిస్తాడనమాట. ఇంకా ఆనందంతో పొంగిపోతాడు. ఇలా జరుగుతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు యుద్ధం చేయాలిగా మళ్ళీ. ఇంకా వీళ్ళ ముగ్గురితో యుద్ధం చేయడు అర్జునుడు. ఇంకా రథాన్ని ఫాస్ట్గా దూసుకుంటూ వెళ్తాడనమాట. దూసుకొని కర్ణుడి వైపుకి వెళ్తాడనమాట. ఇంకా చూడు, ఒక పక్క దేవదత్తాన్ని శంఖాన్ని ఊతూ వింటినారిని ఇలా లాగుతూ భయంకరమైన సౌండ్తో ఫాస్ట్గా రథాన్ని పోనిచ్చి కర్ణుడి వైపుకి దూసుకుంటా వెళ్తాడు. వెళ్ళి 100,000 బాణాలు, వెనక నుంచి బాణం, ముందు నుంచి బాణం, బాణం తిప్పి బాణం, ఫాస్ట్గా బాణాలు వేస్తాడు. కర్ణుడు 2 బాణాలు వేసేలోపు 100,000 బాణాలు పడతాయి అసలు ఆ కర్ణుడి మీద. అది తట్టుకోలేకపోతాడు. ఇంకా కర్ణుడు అసలు యుద్ధం చేయలేకపోతాడు అర్జునుడితో. ఇంకా తర్వాత కర్ణుడి యొక్క తమ్ముళ్ళు ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చి చేస్తారు. అది ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.